జీవం కలిగిన దేవుని పరిశుద్ధ నామములో వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం చాలా శ్రేష్టమైనటువంటిది. చూడండి, దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము కూడా మనమంతా సంఘముగా ఐక్యతతో సహవాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ ఐక్యత చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ దేవుని నది మనకి చాలా విలువైనటువంటి దేవుని బిడ్డలారా. 41వ అధ్యాయము ఆదికాండంలో ఫరో ఒక కళ కంటూ ఉన్నాడు. ఆ 41వ అధ్యాయంలో ఆ కళ ఏంటంటే, ఏటిలో నుంచి 7 బలమైన ఆవులు అవి ఒడ్డుకొచ్చి జమ్మున మేయిచు ఉన్నాయి. ఏటి ఒడ్డున అవి జమ్మున 7 బలమైన ఆవులు ఫరో కలకంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ 7 ఆవులు కూడా నిజానికి ఆయన జీవితంలో మరి చూడండి, మనము చూస్తున్నప్పుడు బలహీనమైన ఆవులు కూడా అవి చూడటానికి చిక్కిపోయి వికారంగా ఉన్నాయి. ఈ బలమైన ఆవులు మేస్తూ ఉన్నాయి, మరలా ఇంకా బలం చాలక ఇంకా మేస్తూ ఉన్నాయి. అయినా బలహీనమైన ఆవులు ఈ బలమైన ఆవులను తినివేసెను. ఒక రెక్క ఏది ఉంచకుండా బలమైన ఆవులు అంతమంది ఈ బలహీన ఆవుల వల్ల. నిజానికి ఆ కలభావము ఒకటిలండి. అది కరువు కోసం దేవుడు కరువు చూపించాడు. దేశమంతా కరువు వస్తుంది, మరి సమృద్ధైన ధాన్యం పండించాలని ముందుగా సిద్ధపాటు. కానీ మనము ఆత్మ సంబంధంగా కళల్లో మరొక కోణాన్ని మనం ధ్యానిద్దాం. ఈ బలమైన 7 ఆవులు ఐక్యతగాని ఉంటే, బలంగా ఉంటే, ఒక మాట మీద ఉంటే అనుకుంటున్నాను, ఆ బలహీనమైనటువంటి 7 బలహీనమైనటువంటి ఆవులను ఎదిరించలేవా? వాటిల్ని అంతమొందించలేవా? 7 ఆవులు కూడా చనిపోయాయండి. ఈ బలమైన 7 ఆవులు బలహీనమైన ఆవుల ద్వారా మరణమైపోయాయి. అంటే ఒక విధంగా బలహీనమైనటువంటి కాలాలు బలమైనటువంటి కాలాలను ఎదురిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు బలమైన కాలంగా ఉన్నావా? బలహీనమైన కాలంగా ఉన్నావా? బలమైన తరముగా ఉన్నావా? బలమైన యుగంగా ఉన్నావా? బలహీనమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలమైనటువంటి ఆవులు ఎదురు తిరగలేకపోయాయి. మన జీవితంలో చిన్నప్పుడు కథ వింటూ ఉన్నాం. తండ్రి 10 కర్రల్ని ఇస్తే విరగొట్టలేకపోయాయి, కానీ ఒక్క కర్ర సింగిల్గా ఇస్తే దాన్ని విరగొట్టారు. ఈరోజు మనము ఐక్యత బలాన్ని మనం చూపించగలిగినప్పుడు సమాజము భయపడతాయి. దేవుని బిడ్డలు బలహీనలు అయిపోతూ ఉన్నారు, అప్పగించుకుంటూ ఉన్నారు. మనము సత్యం పక్షమున, నీతి పక్షమున, వాక్యం పక్షమున నిలబడాలి, ఐక్యతను చాటాలి. ఆ కళలో మరో కోణాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒక కోణమే మనం ధ్యానిస్తే అవ్వదు. అంటే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, మనము నిలిచే విషయాల కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. బలహీనపరుచుకునే వాటి కోసం నేను చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధంగా బలమైన ఆవులుగా ఉండాలి. చూడండి, 2 ఆవులు కూడా 1 సమూయేలు 6వ అధ్యాయంలో మందసాన్ని మోయటానికి ఫిలిస్తీయులు పాడి ఆవులు తీసుకుని వచ్చారు. ఆ 2 ఆవులు మరి చూడండి దేవుని బిడ్డ, చివరికి అవి అంతమైపోయాయి, దేవుడి కొరకు బలైపోయాయి, వాటిని బలిచ్చారు. ఈరోజు మన జీవితంలో మనము ప్రభువుని మోసుకొని వెళ్ళి మనం బలైపోవాలి తప్ప, అంతమైపోవాలి తప్ప, మనము ప్రభువుని అవమానపరచుకోవాలి. సంఘము నానాటికి నేటి దినాల్లో ఏ స్థాయిలో ఉంటూ ఉంది? గొడవలు, అల్లర్లు, అసమాధానాలు. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ, మనం చాటి చెప్పే విలువైన నదులు. మనం బబులోను నదులు కూడా చూడండి, అక్కడ దేవుని బిడ్డలారా మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తనలో ఈ బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. అక్కడ 70 సంవత్సరాలు వీరు బందీలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తుల బందీలు, మొత్తం 500 సంవత్సరాలు ఇశ్రాయేలు బందీలుగా, బానిసలుగా వారి జీవితాలు తెలుసు వారికి. మా సితారాలు నిరవంజి చెట్లకు తగిలించామని దుఃఖపడుతూ ఉన్నారు 137వ కీర్తనలో. అయ్యో, సియోను గీతములు మేము ఎలా పాడగలమంటూ ఉన్నారు. చూసావా? బందీలో ఉంటే పాటలు పాడలేకపోతున్నారు. కానీ పౌలు శీలలు అయితే బందీలో ఉన్న, చెరలో ఉన్న, సంఖ్యలతో ఉన్న
ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, రక్తాలు కారుతున్నా మాటలు పాడలేదా, స్తుతించలేదా, ఆరాధించలేదా? ఏ నదిని, ఎటువంటి నది? దేవుని బిడ్డ 47వ అధ్యాయం ఎహెజ్కేలులో అక్కడ 9వ వచనంలో అక్కడ ఒక నది కనిపిస్తూ ఉంది. అది సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ చేపలన్నింటిలో బ్రతికిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అది క్షేమం కలిగి ఉంది. అది దేవుని నది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా అక్కడ 40వ వచనంలో అక్కడ ఒక యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది బాప్తిస్మం ఇచ్చాడు యోహాను ఎంతోమందికి. ఒక్కరు కూడా సాక్షిగా నిలబడలేదు. దేవుడి కృపలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో పేతురు 3000 మందికి రక్షణ బాప్తీసాన్ని ఇచ్చాడు. ఎంతమంది నిలిచారు? ఈరోజు యోర్దాను నదిలో బాప్తీసం పొందిన యోహాను ద్వారా ఒక్కరు కూడా, బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా ఒక్కరు కూడా సాక్షిగా లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచారు, మంచిదే. కానీ ఆయన బాప్తీసం ఇచ్చాడు యోహాను. సాక్ష్యం లేని బాప్తీసాలు అక్కడ అవన్నీ. ఏ ఒక్కరు కూడా దేవుని కొరకు ఇదిగో మా ప్రభు అద్భుతాలు చేశాడు, మా పక్షాన్ని ఇన్ని చేశాడండి అని చెప్పగలుగుతున్నారా? ఈరోజు ఎంతోమంది కాపర్లు మారుతూ వస్తూ ఉన్నారండి. ఎవరెవరో బాప్తీసాలు ఇచ్చారు, కానీ ఆ బాప్తీసం పూర్వం పొందిన వారే ఇప్పుడున్న సంఘాల్లో ఉంటూ ఉన్నారు. వారు ఎంత సాక్షులుగా ఉన్నారండి. మరి ఇప్పుడు బాప్తీసం పొందిన వారు కనిపిస్తున్నారా, వస్తూ ఉన్నారా? లేదు. నది ఏమైపోతూ ఉంది? దేవుని నది అరుదైపోతూ ఉంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైనటువంటి సంఘం అనే నదిని, పరలోకం నుంచి దిగివచ్చే ఈ నది, దేవుని బిడ్డలారా, మన హృదయాలు, మన గర్భాలు కాపాడుకోమంటాడు సామెతలు. అన్నిటికంటే మీ హృదయాన్ని కాపాడుకోండి, జీవధార నదులు ప్రవహించుతూ ఉన్నాయి. దేవుడు మహాకృప మనందరికీ అనుగ్రహించి ఐక్యతలో మరి చిక్కిపోయే ఆ ఆవులకి బలైపోయాయి బలమైన ఆవులు. అలా కాకుండా మనము ఐక్యతను చాటి చెప్పి నిలిచే, నిలిపించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.